అశ్వరెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితుడు ఎన్ఆర్ఐ ధర్మేంద్రకు అశ్వరెడ్డి ఓ వాయిస్ మెసేజ్ చేసింది. ఇందులో పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందామని, తన తరపున వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణ అక్కొస్తారని పేర్కొంది. ఈ వ్యవహారంలోకి తన తల్లిని, అక్కని లాగొద్దని ఇద్దరమే మాట్లాడుకుందామంటూ పేర్కొంది. మే వరకు సమయం ఇస్తే 1.5 కోట్లు సెటిల్ చేస్తానన్న అశ్వరెడ్డి లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తానంటూ ఆడియో క్లిప్ లో తెలిపింది. లేదు కుదరదు అంటే వేధింపుల కేసు పెడతానంటూ అశ్వరెడ్డి బెదిరింపులకు దిగింది. వెంకీ ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, అశ్వరెడ్డి కేసు వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అశ్వరెడ్డి అటు ధర్మేంద్రకు సంబంధించిన ఆడియో లీక్ ప్రస్తుతానికైతే కలకలం రేపుతున్నట్టుగా చెప్పవచ్చుంది. ఇప్పటికే ధర్మేంద్ర సంబంధించిన కుటుంబ సభ్యులు హైదరాబాదు సిసిఎస్ పోలీసును ఆశ్రయించారు. సుమారుగా 9 కోట్లకు పైగా ఇటు నగదు, బంగారంతో పాటు వివిధ ఐటమ్స్ కొనుక్కునేందుకు దశల వారీగా తన కొడుకు వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టుగా ఆరోపణ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నటి అశ్వరెడ్డి మీద పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఆమె ఈ సిసిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించేందుకు సంబంధించి విచారణకు వస్తున్న సందర్భంలో కూడా ప్రస్తుతానికైతే ఆమె గతంలో ప్రేమ వ్యవహారం సాగించిన ధర్మేంద్రతో మాట్లాడిన ఆడియో సంబంధించిన ఫుటేజ్ ప్రస్తుతానికైతే అటు కలకలం రేపుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా ఈమె ఆయనతో చేసిన సంభాషణ వ్యవహారానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయాలు మనకి చూస్తాం. ప్రస్తుతానికి అయితే ఆ వీడియోలో చాలా క్లియర్గా 9 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా దశల వారీగా చెల్లిస్తాను, సెటిల్మెంట్ చేసుకోవాలంటూ కూడా ధర్మేంద్రతో ఆమె మాట్లాడుతున్న ఆడియో ప్రస్తుతానికైతే. దీంతో పాటు ఇటు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక సీరియల్కి సంబంధించిన నటితో పాటు మరొక వ్యక్తి మధ్యవర్తిత్వం వహిస్తారు, అందుకు సంబంధించి కూడా వారు డీల్ చేశారంటూ కూడా ఆడియోలో మాట్లాడడం ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే హైదరాబాద్ సిసిఎస్లో కేసు నమోదైందో ఆ తర్వాత కూడా కావాలని పనిగట్టుకుని తన మీద అబద్ధాలు ప్రచారం చేశారంటూ కూడా అశ్వరెడ్డి ఆరోపణ చేసిన నేపథ్యంలో తాజాగా ఆమె ధర్మేంద్రతో మాట్లాడుతున్న సంబంధించిన ఆడియో కూడా ప్రస్తుతానికైతే కలకలం రేపుతున్నట్టు. అందులో చాలా క్లియర్గా ఆయనతో మాట్లాడుతుంది. మే వరకు తనకు సమయం ఇవ్వాలి, ఫస్ట్ మొదటి ఇన్స్టాల్మెంట్గా 1,05,00,000లకు సంబంధించి కూడా ఇస్తాను, ఆ తర్వాత మిగతా డబ్బులు కూడా మెల్లమెల్లగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను, లేకపోతే తన మాట వినకపోతే తనను బెదిరింపులు, వేధింపులకు గురి చేసినట్టు కూడా తిరిగి తన మీద కేసు పెడతానంటూ కూడా ఆడియోలో చాలా క్లియర్గా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా సిసిఎస్ పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు, పలు సెక్షన్ మీద కేసు నమోదు చేశారు. ఇక కేవలం అశ్వరెడ్డి కాదు, ఆమె సోదరితో పాటు కుటుంబ సభ్యుల మీద కూడా ఇప్పటికే బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన పరిస్థితి. కిరణ్, అంటే అశ్వరెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఎప్పుడైతే 2 రోజుల క్రితం ఆ మీద సిసిఎస్లో కేసు నమోదైందో ఆ తర్వాత ఈరోజు ఉదయం హైకోర్టును ఆశ్రయించారు. తనకు సంబంధించి తన మీద నమోదైన కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఎలాంటి తన వర్షన్ తెలుసుకోకుండా కూడా
కేసు నమోదు చేశారంటూ కూడా ఈరోజు ఉదయం ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసును కొట్టేయాలి, ముందస్తు బెయిల్ కూడా ఇవ్వాలంటూ కూడా ఆమె పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే సాయంత్రానికి ఆమె వేసిన పిటిషన్ మీద కూడా విచారణ సాగబోతున్న వేళ తాజాగా ఆ బాధితులతో మాట్లాడుతున్న డీల్ కావచ్చు, ఎవరైతే డీల్ చేస్తారో అందుకు సంబంధించిన వివరం కావచ్చు, అందులో చాలా క్లియర్గా దశల వారీగా డబ్బులు చెల్లించే ప్రయత్నం చేశాను, తన మాట వినకపోతే కూడా తిరిగి వేధింపుల కేసు పెడతానంటూ కూడా ఆడియోలో స్పష్టం కావడం ప్రస్తుతానికైతే కలకలం రేపుతున్నట్టు చెప్పి దీంతో పాటు ఆడియోలో ఇండస్ట్రీకి సంబంధించిన ముఖ్యంగా ఇటు టీవీ సీరియల్కి సంబంధించిన ఒక నటితో పాటు ప్రముఖ జ్యోతిష్యుడు కూడా మధ్యవర్తి వహిస్తారంటూ కూడా వారి పేర్లను అందులో ఇన్వాల్వ్మెంట్ చేయడం ప్రస్తుతానికైతే కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పవలసింది. ప్రస్తుతానికైతే ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా చెప్పుకోవాలి. ఓకే, అంటే ధర్మేంద్ర ఏ సెక్షన్స్ కింద కేసు వేయడం జరిగింది, అసలు పోలీసులు ఇప్పటి వరకు ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి? 2018లో ఇటు స్వదేశంకి వచ్చిన ధర్మేంద్రతో కూడా అశ్విరెడ్డి ప్రేమ వ్యవహారం ముందుగా స్నేహం చేసింది, ఆ తర్వాత ప్రేమాయణం చేసింది, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటామంటూ కూడా నమ్మబలికింది. ఆ తర్వాత కూడా దశల వారీగా అతడి వద్ద నుంచి ఆ కారుతో పాటు బంగారంతో పాటు వివిధ ఐటమ్స్ కొనుగోలు చేసేందుకు అతడి వద్ద నుంచి కూడా పెద్ద మొత్తంలో వసూలు చేసినది ముఖ్యంగా ధర్మేంద్ర సంబంధించిన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న అంశం. అందుకు సంబంధించిన కొన్ని వివరాలను కూడా సిసిఎస్ పోలీసులకు అందించిన నేపథ్యంలో ఆధారాలను బేస్ చేసుకుని కూడా నటి అశ్విరెడ్డి మీద సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వారు మీడియాతో మాట్లాడుతూ కూడా తన కొడుకుతో పరిచయం ఏర్పాటు చేసుకున్న తర్వాత తను విదేశాల నుంచి హైదరాబాద్లో ఇండస్ట్రీలో పనిచేసేందుకు సినిమాల అవకాశం కోసం వచ్చినట్టు కూడా మెల్లగా పరిచయం అయిన తర్వాత ప్రేమ తర్వాత పెళ్లి చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టుగా చెప్పి ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన తర్వాత కూడా మొహం చాటేయడంతో కూడా ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆ తర్వాత అతడు హైదరాబాద్ నుంచి తిరిగి విదేశాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇటు ధర్మేంద్ర కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సిసిఎస్ పోలీసులు మోసం చేసిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, పెద్ద మొత్తంలో అనేక వ్యవహారాలకు సంబంధించి కూడా అటు డబ్బులు వసూలు చేసిన అంశానికి సంబంధించి కూడా పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఒకవైపు హైకోర్టుని ఆమె ఆశ్రయించడం, ఆ తర్వాత ఆమె ధర్మేంద్రతో డీల్ కుదిరించుకుంటూ అనేక అంశాలకు సంబంధించి కూడా తను చెప్పిన మాట వినకపోతే, తను డీల్కి ఒప్పుకోకపోతే కూడా తిరిగి వేధింపుల కేసు పెడతారంటూ బెదిరించడం, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడం. థ్యాంక్ యూ. అకౌంట్ వెంకీ నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావు అని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను, అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా, నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది వెంకీ నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్క నటి అశ్విరెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. తన వివరణ తీసుకోకుండా పోలీసులు కేసు నమోదు చేశారంటూ ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. పెళ్లి పేరుతో మోసం చేశారంటూ అశ్విరెడ్డిపై ఎన్ఆర్ఐ ధర్మేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అశ్విరెడ్డిపై వారం రోజుల క్రితం సిసిఎస్ లో కేసు ఫైల్ అయింది.